రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న జైలర్ 2 సినిమా నిర్మాణ సమయంలోనే ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుతుంది. సినిమాలో ఇప్పటికే నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ ప్రధాన పాత్రలో నటించేందుకు ఆమోదం తెలిపారు. ఇందులో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య కనిపించనున్నారు. ఇదిలా ఉండగానే జైలర్ 2 మూవీలో టాలీవుడ్ మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సైతం నటించే ఛాన్స్ ఉందని మూవీ వర్గాల కథనం. సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్ర కోసం నాగ్ పేరు పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే నాగ్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో రజనీకాంత్ కూలీలో నాగ్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జైలర్ చిత్రం రజనీకాంత్ కెరీర్లో 600 కోట్లు వసూలు చేసే బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. జైలర్ మూవీలో అతిథి పాత్రలో అలరించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్లు జైలర్ 2లో కూడా కొనసాగుతున్నారు. జైలర్ 2లో కొత్తగా బాలయ్యతో పాటు మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్, తమిళ స్టార్ ఎస్.జె. సూర్య నటిస్తున్నారు. ఇప్పుడు నాగార్జున కూడా తోడైన పక్షంలో జైలర్ 2 బాక్సాఫీస్ను షేక్ చేయక తప్పదంటున్నారు అభిమానులు. పులి మూవీ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 మూవీ చేయబోతున్నాడు రజనీకాంత్. ఇందులో నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్ చేయబోతున్నాడు. జైలర్ 2 మూవీలో విలన్ గా అక్కినేని నాగార్జునని అనుకుంటున్నారట. జైలర్ 2 మూవీలో విలన్ గా చేయడానికి ఒప్పుకుంటే 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా చిత్ర యూనిట్ అంగీకరించినట్టుగా సమాచారం. 100వ సినిమా కోసం భారీగా ప్లాన్స్ కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత విలన్ గా కోలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు అక్కినేని నాగార్జున ఆసక్తి చూపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ జైలర్ 2 మూవీలో విలన్ గా నటించేందుకు అంగీకరిస్తే నాగ్ ఇండైరెక్ట్ గా బాలీవుడ్ కి మకా మార్చినట్టే అవుతుంది. ఇక రజనీకాంత్ కి జైలర్ మూవీ చాలా ప్రత్యేకమని చెప్పాలి. రజనీ పని అయిపోయింది, ఇక ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సిందే అని అనుకుంటున్న సమయంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేసి గట్టి కంబ్యాక్ ఇచ్చారు రజనీకాంత్. ఇప్పుడు 7-10 వయసులో కూడా వరుసగా సినిమాలు ప్రకటిస్తూ యాక్షన్ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే తాజాగా జైలర్ 2 సినిమా కూడా చూసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తో పాటు బాలకృష్ణ కూడా నటిస్తున్నారు. 20 నిమిషాల స్క్రీన్ స్పేస్ కోసం బాలయ్య ఏకంగా 50 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నట్లు, అందులో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జైలర్ 2 సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్ర కోసం నాగార్జున పేరు పరిశీలనలో ఉంది. నాగార్జునను కూడా సంప్రదించగా త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.